చైతన్యమైన అవగాహన మనకు ఉంది అనే దానికి ప్రూవ్ చేసుకోవడానికి మనం పెట్టుకున్న ఒక మీటింగ్ ఇది. ఈ సమాజంలో జరుగుతున్న అనేకమైన ఒడిదుడుకుల్ని, లోపాలని, కొన్ని వ్యవస్థలు చేస్తున్న మేనేజ్మెంట్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చేస్తున్న ఒక ఎక్సర్సైజ్. దాంట్లో మీరు దిట్ట, ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. అందరూ అందరిలాగా ప్రూవ్ చేయలేరు. ఆ ప్రూవ్ చేసుకునే విధానంలో ఒకరు మిన్నగా ఉంటారు. ఆ మిన్నగా లేకపోతే ఆయన సమర్థుడు అవడు. ఒకరు దానిలోనే అనుకున్న స్థాయిలో అతని వర్క్ కానీ లేకపోతే అతనుకున్న టైంని కానీ పూర్తి స్థాయిలో మా అమ్మ శ్రీమతి ప్రియా విజయం గారి పెద్దలు ఈ యొక్క ఆత్మీయ సమావేశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి అధ్యక్షులుగా సుమారుగా నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి దైవంగా చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుస్తుంది. పలాస కాశీలోగా జరుపుకుంటున్నారు, కానీ సోషల్ మీడియాలో పలాస ఇచ్చాపడం అనేది జగపట్నాలుగా ఉంది. కుర్చీ కనిపించే రోజు వస్తుంది. ఇటీవల కాలంలో ఈ కుర్చీలలో కూడా మారవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి సేవలు ఇక్కడికి వచ్చే పరిస్థితి విస్తృతంగా జరుగుతుంది. కొంతమంది పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రాహుల్ ఫీల్డ్లో ఉన్నాడు కనుక ఎగ్జాక్ట్లీ మన వ్యూహాన్ని చెప్పాడు. ఇంకా మాట్లాడాల్సినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. ఎక్కువ విషయం నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భాస్కర్ చెప్పినట్టు గడిచిన 4-5 సంవత్సరాలుగా మీరు ఈ పనిలో ఉన్నారు. ఇప్పుడు ఇంకా క్రియాశీలకమైన సమయం కనుక మరొకసారి మనకు మనంగా డెడికేట్ అవ్వడానికి ఒక ప్రయత్నమే మళ్ళీ సమావేశం. నిజానికి ఇది అవసరం లేదు, ఈ పనిలో ఉన్నాను నేను. మొట్టమొదటిగా ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతాం, అసలు ఈ పార్టీకే మనం ఎందుకు చేయాలన్నది నీ క్వశ్చన్. దానికి నువ్వు కన్విన్స్ అవ్వాలి కదా. కన్విన్స్ అవ్వడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి, అన్నీ కాదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అయితే తెలుగుదేశం. తెలుగుదేశం అయితే మన భావజాలానికి, తెలుగుదేశం భావజాలానికి నేను మీ స్నేహితుడిగా చెప్తున్నాను. 40 సంవత్సరాలు చట్టసభల్లోనూ ప్రభుత్వాల్లోనూ పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను. యోజనలు తేడా అంతా ఇంత కాదు. ఒక రాజకీయ పార్టీ చేరుకోవలసినటువంటి లక్ష్యం గురించి కానీ, ఒక పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడి తాలూకా అల్టిమేట్ గోల్ కానీ చంద్రబాబుని, జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశాన్ని, వైఎస్ఆర్సీపీని చూస్తే మనకు అసలు టీడీపీ అంటే అసహ్యం వస్తుంది. అయితే వాళ్ళు ఎలా బ్రతికేస్తున్నారంటే పేపర్తో, సోషల్ మీడియాతో అమాయక జనాన్ని మభ్యపెట్టి బ్రతుకుతున్నారు. సింపుల్గా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ ప్రజల తాలూకా జీవన ప్రమాణాలని పెంచేటువంటి దిశ వైపు ఉంటాయి. అందులో చాలా కర్కశంగా ఆ పథకాలను అమలు చేయాలని అవి మానిటర్ చేస్తున్న అందరినీ కూడా కట్టుదిట్టం చేసి ఆ ప్రమాణాలను పెంచి పనిచేస్తాం. నిజంగా ప్రజా జీవితంలో ఒక పొలిటికల్ పార్టీ కానీ, నడుపుతున్నటువంటి నాయకుడు కానీ అది అల్టిమేట్ లక్ష్యం కింద ఉండాలి. ఏ ప్రజలైతే పాలించబడుతున్నారో వాళ్ళ స్థితిగతుల్ని మార్చాలి, వారి ప్రమాణాలను పెంచాలి, వారు హాయిగా జీవించాలి, వారి స్టాండర్డ్స్ పెరగాలి అనేటువంటి లక్ష్యంతో చేసేవాడే నిజమైన నాయకుడు. దానికోసం ఏం చేయాలి?
అవసరమైతే చట్టాలు చేయాలి, విధానాల రూపకల్పన చేయాలి, నిధులు అటువైపు చేరవేయాలి, దానికి శాసనసభ ఆమోదం తీసుకోవాలి. ఇది మంచి కార్యక్రమం అని ప్రజలను ఒప్పించాలి, ప్రతిపక్షాల దాడిని ఎదుర్కోవాలి, ఇది అమలు చేస్తున్న అందరినీ చేయలేకపోతే శిక్షించాలి. ఇన్ని ఉంటాయి. అందుకే కాన్ఫిడెన్స్ లేనటువంటి లీడర్స్ చంద్రబాబు లాంటి వాళ్ళు హాయిగా కాలక్షేపం చేస్తారు తప్ప ఒక లక్ష్యం వైపు ప్రభుత్వాన్ని నడిపించలేదు. దీనికి చాలా గట్స్ కావాలి, చాలా కమిట్మెంట్ కావాలి, సమాజం పట్ల ప్రేమ ఉండాలి, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు స్థితిగతులు పెరగాలన్నటువంటి లక్ష్యం ఉండాలి. అది లేకుండా చేయలేరు ఎవరు. అది జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయన్నటువంటి విషయం ఎప్పుడు సంస్కరణ అంటే సంస్కరణ అర్థం కావడానికి చాలా టైం పడుతుంది. వ్యతిరేకిస్తారు, వ్యతిరేకించకపోతే సంస్కరణే కాదు. ఎందుకంటే సంస్కరణ మనందరికీ వ్యతిరేకంగా ఉందని అనిపిస్తుంది ముందు, బట్ అది సంస్కరణ. వ్యతిరేకించినప్పుడే నిజమైన సంస్కరణ. వ్యతిరేకిస్తారు, ఫైనల్గా రిజల్ట్స్ వస్తాయి. ఇవే ఆయన ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్స్ 4.5 సంవత్సరాలు అయినప్పటికీ చాలా వరకు అర్థం చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంకెంత అర్థం చేసుకుంటే అంత పాజిటివ్ ఓట్ మనకు వచ్చేస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ నుంచే కోరుతావు నువ్వు. ఏం కోరుతావంటే చైతన్యవంతుడిగా ఈ సమాజంలో ఉండేటువంటి స్థితిగతులు మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక రాజకీయ పార్టీని ప్రజాస్వామ్యంలో చేతిలో పెట్టుకుని చేయాలని అనుకుంటారు. ఎవరైనా నువ్వైనా అనుకునేటప్పుడు నీకు ఇది కరెక్ట్ డెసిషన్ మీరు తీసుకున్నారు. గొప్ప రెస్పాన్సిబిలిటీ ఏముంది, గొప్ప నిర్ణయం ఏముంది? నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయం ఈ రాజకీయ పార్టీని సమర్థిద్దామన్నటువంటి నిర్ణయం 100కి 100 కరెక్ట్ డెసిషన్ మీరు తీసుకున్నారన్నది నా అభిప్రాయం. ప్రతివాడు డబ్బులు అడిగితే ఏది నడవనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఈవేళ కింద స్థాయికి వచ్చినటువంటి టెక్నాలజీని, వచ్చినటువంటి వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్ని ఉపయోగించుకుని అడ్మినిస్ట్రేషన్ అంతటినీ అతని దొంగలను తయారు చేసి పనిచేసి దొంగలు ఎవరంటే నలుగురు కార్యకర్తలు. ఆ నలుగురు కార్యకర్తలు ఎవరు? అతని పార్టీకి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చిన లక్ష్యం ఏంటి? మన పార్టీ కూడా కాకపోతే అందుకని చూడండి ఇబ్బంది పెట్టండి. అంటే ఈ దేశంలో రాజ్యాంగానికి ఉండేటువంటి మౌలికమైనటువంటి గుణాన్ని కూడా అది వ్యతిరేకంగా పనిచేస్తారు. ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఏ పౌరుడైనా అర్హత కలిగినట్టు పొందే అవకాశం ఉంటే దానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇప్పుడు ఇతను దుర్మార్గుడు అని చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్తాడు. నిజమైన దుర్మార్గుడు నువ్వా జగన్మోహన్ రెడ్డి? ఆ గ్రామంలో ఉండేటువంటి ఏ కుటుంబం అయినా కులంతో, మతంతో, రాజకీయ పార్టీతో, రేపు ఓటేస్తాడన్నటువంటి కండిషన్తో నేను వేసాడా లేదా అని చూడకుండా ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని అతనికి అందించడం, అధికారుల మీద ఫిక్స్ చేసి అందించకపోతే తప్పు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. భావం గొప్పదా? దొంగలను పెట్టి ఊరు పెట్టి అదే మనం కోరుకున్నది. 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశంలో వచ్చిన లీడర్స్ ఇలాంటి పనులు చేయడానిక, ఇలాంటి వ్యవస్థను చేయడానిక? ఎన్ని మీరు ప్రమోట్ చేస్తే ఎన్ని అంశాలు? సింపుల్గా చెప్పాలంటే మీరు రేపు సోషల్ మీడియాలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక చైతన్యవంతులతో మాట్లాడించారు. నేను చూశానండి ఈ 4 సంవత్సరాల పరిపాలన. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచడానికి, కన్నీరు తుడవడానికి పనిచేస్తున్నాడు. అదే చంద్రబాబు అధికారం ఇస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం రాజధాని పేరు చెప్పి మోసగించడానికి ప్రయత్నం చేసినటువంటి వాస్తవాలన్నీ మన వద్ద ఉన్నాయి. ఆయన ఆపణ చేస్తాడు. ఎవరు ముఖ్యం అని ఒకటి చేతి మాట్లాడించిన వెళ్తున్నప్పుడు మా డ్రైవర్ని అడిగానండి. అడిగితే ఆ డ్రైవర్ చెప్పాడు,
నాకు 55 సంవత్సరాలండి, ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి అని అంటే 55 సంవత్సరాలండి నాకు. మా నాన్నకి 81 సంవత్సరం. నేను ఇన్ని ప్రభుత్వాలు చూశాను, ఇంతమంది అధికారులను చూశాను, మా నాన్న చూశాడు. కానీ మాది పేద కుటుంబం. ఈవేళ పరిపాలన అంటే ఎంత హాయిగా ఉందండి. మా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. ఏ అవసరానికి కూడా నేను మండల ఆఫీస్ చుట్టూ, అధికారుల చుట్టూ దేహీయాన్ని తిరగాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి ఇంతకుండా మాకేం కావాలండి? దీనికోసం అని ఎవరి వద్దకు వెళ్ళి నేను తలవచ్చక్కర్లేదు, నేనేమో మోకరెళ్ళక్కర్లేదు. ఆత్మవిశ్వాసంతో జీవించే అవకాశం మా లాంటికి వచ్చిందండి. ఇంతకుండా మాకేం కావాలండి? మాకేమి ఇచ్చేస్తారండి? ఇంకెవరు మాకు రేపు ఇచ్చేస్తారండి? అంటే నువ్వు చూడు, అలాంటి పోస్ట్ నువ్వు పెడితే నాకనిపించింది అతను చెప్పినప్పుడు, ఓ ఈ మాత్రం నేను కూడా ఆలోచించలేదా, ఇది చెప్పింది ఇంకా బాగుంది, ఈ డ్రైవర్ చెప్పింది ఇంకా బాగుంది, నేను ఎప్పుడు చెప్పలేకపోయిన ఈ మాట అనిపించింది. అంటే ఆ డ్రైవర్ వాడికి చెప్తే వాడు నన్ను నాకు చెప్తే నాకే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నమాట. నాకేం భయం లేదు. ఎవరితో దొంగ పనులు అన్నీ ఉన్నాయి. ఏదైనా ఎవరినో తీసుకొచ్చి అక్కడి నుంచి సింగపూర్ తీసుకొచ్చి ఒకటి ఈడనే గవర్నమెంట్ అని పేరు చెప్పేసి మొత్తం రాజధాని అంతా అమ్ము దొబ్బుదామని చూశాను. జరిగి గంటన్నర సేపు శాసనసభలో చితకొట్టాను చంద్రబాబు అలా అందుకని నాకైతే జనాలకు వస్తే నన్ను పెట్టుకుంది రెక్కబెట్టి అనలేడు. అడుగుడు మంత్రిని తీసుకొచ్చి G2G ఎందుకంటే మనకు మోసగించడానికి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అగ్రిమెంట్. అది కూడా పార్లమెంట్లో ఆ కంట్రీలో ఉండే పార్లమెంట్ మెంబర్ ఒక క్వశ్చన్ వేసాడు. ఆ పార్లమెంట్లో సింగపూర్ పార్లమెంట్లో బెరారే అని ఒక మెంబర్ అడేస్తే అక్కడ సింగపూర్ గవర్నమెంట్ చెప్పారు, అదే మనకేమి సార్ వాడు అడిగారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్మాణం చేస్తున్న రాజధానికి మన దేశానికి మన ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందని చిట్టగారు మాత్రం రియల్ ఎస్టేట్ బేస్ కూడా మనకి ఎప్పుడే బట్టలు రిపేర్ అసలు ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి మన చుట్టూ, ఎన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ చిన్న కంటెంట్ మీరు రాయడం, ఎవరు కంటెంట్ రైట్ ఎవరు ఇప్పుడు వస్తారు మనకి, కానీ చక్కగా కంటెంట్ మీరే రాయడం దొరికింది. కాకపోతే కథలు ఎవరైనా దొరికితే వాళ్ళ దగ్గర రాసుకోవడం, రాసుకొని ఆ కంటెంట్ మాట్లాడించే కుర్రాడిని ఎత్తడం, ఒక ఆమె ఎత్తడం, ముసలాడిని ఎత్తడం, రిటైర్డ్ ఉద్యోగిని ఎత్తడం, చక్కగా మాట్లాడించాడు. నాకు ఇవాళ మన గొప్ప హ్యాపీ అనిపించింది. కోనంగి అని విలేజ్ నా దగ్గర ఒక చిన్న గ్రామం, అక్కడ 4 ఎకరాల భూమి 5 ఎకరాల భూమి ఒక టీచర్ కొట్టిస్తాడు, తెలుగుదేశం కార్యకర్త. ఆ ఊరిలో అందరూ టీచర్ వీడికర భూమి వెళ్తుందంటే క్యాన్సిల్ చేసి, అయితే ఒక 5 భూమి లేని వాళ్ళు చూడండి రా బాబు, 4 వాళ్ళు చూశారు. అదేమో అసైన్ చేశాను. టీచర్ కదా వాడు తెలుగుతేటలో వెళ్ళి కోర్టులో వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చి ఏంటి అటు నుంచి చెప్తాడు. ఇప్పుడే భాస్కర్ చెప్పింది, మనం చేసినవి మన మీద అనర్హులకు పట్టాలు ఇచ్చేసాడు, భూదందా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని పెడితే, బట్ అక్కడ సర్పంచ్ చాలా తెలివైన లక్ష్మణ్ రెడ్డి అని వెంటనే వాడు సెల్ ఫోన్ తీసి ఆ పేపర్ పట్టుకొని ఈ పేపర్లో ఇలా రాశాడు. ఏమి పేపర్ వాళ్ళకి మిగతా విషయాలు తెలియవా? ఒక టీచరు అసైన్మెంట్ తీసుకోవచ్చా? టీడీపీ కార్యకర్త అయినటువంటి టీచర్ అయితే చాలా అసైన్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? సరే, ఇప్పుడు నేను ఇచ్చాను 4 పేర్లు నేను చెప్తాను, అందులో అర్హత ఎవరికైనా అనర్హత ఉందని చెప్పండి. మీ తెలుగుదేశం పార్టీ లీడరు భూమి అడుగుపెట్టు, మా పార్టీ అయితే అనర్హుడు తీసి మేము 4 ఇచ్చాం, అది గొప్ప మీది గొప్ప, ఇలా రాత రాయకండి అని వాడే మాట్లాడేసి 4 పెట్టారు. ఎవడవసరం లేదండి, అలాగే ఆ విధంగా మన వద్ద ఉన్నందరినీ చైతన్యవంతులు చేసి దీన్ని ఉపయోగించుకునేప్పటికీ ఆంధ్రజ్యోతి, TV5 ఈ దొంగరాత్రన్నీ మనకి కంట్రోల్ అయిపోతే చెయ్యరు, ఏం చేయలేదు నిజంగా. ఎందుకంటే వాస్తవం కదా, మనది నిజాయితీ అయినటువంటి ఒక పరిపాలన, వాళ్ళది మోసపూరి మాయ చేసి జనాన్ని ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇలాగే అధికారాన్ని ఒత్తుకుని చెప్పి సంపద అంతా కొల్లగొట్టేశారు. నేషనల్
నేషనల్ లెవెల్లో మన తాలూకు స్టాట్ ఇది చాలా పెరిగింది. మీరు ఒకసారి స్టాటిస్టిక్స్ చూడండి, మీకు ఇస్తాడు రాహుల్ ఇస్తాడు తీసుకోండి, అవన్నిటి మీద మాట్లాడించేస్తుంది. ఎవరిలో ఎక్కడికో వచ్చిన పోస్టులు అవన్నీ అక్కర్లేదు, మన లోకల్గా ఇంపాక్ట్ చూపుతున్నవి ఇందాక చెప్పాడు, లోకల్గా ఇంపాక్ట్ ఇస్తున్నటువంటి విషయాల మీద దృష్టి పెట్టాడు, ఎక్కువ ప్రయోజనం వస్తుంది. మేము మా దగ్గర శ్రీకాకుళంలో ఒక మీ వింగ్ పనిచేస్తుంది, చాలా బాగా పాజిటివ్గా మార్చుకుంటూ వచ్చేస్తారు. ఏదొస్తే దాన్ని కౌంటర్గా వాళ్ళు తయారు చేసి బొమ్మలు చూపిస్తున్నారు, మాటలు చెప్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇలా కొంచెం పదును పెడితే మనం దీంతో కొట్టచ్చు. పత్రికల్లోనే వచ్చింది, మరి లేదు పత్రికలు అనేవి రాజకీయ పార్టీలు పనిచేసినట్లు అయిపోయింది దేశంలో. మరీ ముఖ్యం మన రాష్ట్రంలో అయితే మరీ ఈ దందా మరీ ఎక్కువ ఉంది. ఈ పత్రికలు పెట్టేసి దాన్ని ప్రభుత్వం లాగేసుకుందాం అన్నటువంటి దొందలు ఉన్నారు. చూస్తే వాళ్ళ దీంట్లో రావు. మీరు చక్కగా స్టోరీలు రాయొచ్చు, మాట్లాడించవచ్చు, ఎవరి చేతన తీసుకున్నటువంటి ఒక ఆర్టికల్స్ లాంటివి రాయించి పెట్టవచ్చు. అవి ఎక్కడ దేశం అంతా వెళ్ళాలని అనుకోకండి, మీ నియోజకవర్గంలో అయితే చాలు, మీ మండలంలో అయితే చాలు, అట్లీస్ట్ మీ గ్రామంలో అయితే చాలు. దానికి అట్రాక్ట్ అయిన చాలా మంది ఉంటారు. ఈ విధంగా ముందుకు వెళ్తారని మీరు చేస్తున్నటువంటి పని చాలా బాగుంది. మరొకసారి మళ్ళీ 2 మాటలు చెప్దామని ఈనాడు ఇది పెట్టాలంటే పెట్టండి, నేను కూడా వస్తానని చెప్పాను. మీ అందరికీ మీరు చేస్తున్న కృషికి నా అభినందనలు తెలియజేస్తూ, సక్సెస్ఫుల్గా ఈ గవర్నమెంట్ తీసుకోవడంలో సోషల్ మీడియా ఒక గొప్ప రోల్ పోషించింది అనేటువంటి మాట పేరు తెచ్చుకుంటారని, ఇది ఒక రాజకీయ పార్టీని తేవడం అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ సమాజాన్ని బాగు చేస్తున్నటువంటి ప్రయత్నంలో పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా మనం పాత్రను పోషించినామన్నటువంటి తృప్తి మనం చివరికి మిగులుతుందన్నది ఆ మేరకే మనం ఎక్స్పెక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఒకసారి తెలియజేస్తూ చాలా సంతోషం. మీకు నేను చెప్పనక్కర్లేదు, ఏం పార్లమెంట్ అభ్యర్థి ఈ ఎమ్మెల్యేలను ఉండదు, పార్టీల పరంగా జరుగుతుంది. ఎన్నిక ఇస్తారు ఒక దొంగ పార్టీ కోటేయడం, ప్రజల తన జీవితాలను బాగు చేస్తున్న పార్టీ కోటేయడం, ఈ రెండింటి మీద ప్రతినిధులు చేస్తారు. ఆ దిశకు అందరం పనిచేద్దాం. నమస్కారం, సెలవు. పోరాటం తీరులాగా తయారు చేశారంటే అంత బలము, అంత చైతన్యవంతం చేయగలిగింది ఆ కలం ఒక్కటే. ఇవాళ అలాంటిది మీ మెసేజ్ ఎంతో మందిని చైతన్యవంతులు చేయొచ్చు, ఎంతో మందికి నిజం ఏంటి అన్నది చూపించవచ్చు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అనేక కార్యక్రమాల్లో అంతా కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు. అయితే ఒకటి నాకు చాలా హాస్యపదంగా అనిపించింది నేను చెప్తాను. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం వింటున్నాము, మీ భవిష్యత్తుకు మేము గ్యారెంటీ అని అంటున్నారు. నిజంగా అది వింటున్నప్పుడల్లా నాకు చాలా నవ్వు వస్తుంది. ఎవరు భవిష్యత్తుకి వారు గ్యారెంటీ, విజన్ ఉన్న నాయకుడు అని అంటారు. మరి నిజంగా మనం అలా రిలేట్ చేసుకున్నట్టయితే ఇవాళ స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడు థీమ్తో ఇవాళ అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో, ఐబీ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తేలేదు. మరి వాళ్ళు భవిష్యత్తుకి గ్యారంటీ అంటే ఎవరి భవిష్యత్తుకి వాళ్ళు గ్యారంటీ? రానున్న రోజుల్లో మేము గ్యారంటీ ఇస్తామని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో పిల్లలే కదా రేపు పొద్దున్న భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఈ రోజు అంటున్నారు. మరి మహిళగా, ఒక సాటి మహిళగా ఈ రోజు మహిళలందరికీ కూడా ప్రోత్సహించి వివిధ రంగాల్లో ఆయన వివిధ పదవులు ఇవ్వడమే కాకుండా మా అందరినీ కూడా ధైర్యంగా ఈరోజు మేము ముందుకు నడుస్తామంటే రాజకీయంగా ఒక బీసీ మహిళగా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నడిపిస్తున్నారనే చెప్పాలి. ఆయన ఎప్పుడు కూడా నాకు ఇన్స్పిరేషనే. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రైతు పరిపాలన ఇవ్వాలనుకున్నారో నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్గానే తీసుకొని నా బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నిర్వర్తించాను. మరి ఈరోజు మనం చూస్తున్నాము సోషల్ మీడియా అన్నది నిజంగానే చాలా చక్కటి మీడియా అయినప్పటికీ కూడా ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్స్ ఏ క్లాస్ 1 అని చెప్తున్నారో ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ దిస్. ఇప్పుడు ఇది డెఫినెట్గా మాస్ పీపుల్ అందరినీ కూడా మనం వీడియో చేసి డెఫినెట్గా మొన్న నేను ఈ మధ్య మనకి తిరుగుతున్నప్పుడు ఎన్నో వీడియోస్ చూస్తుంటే ఒక మహిళగా నేనే స్పందించి నా కళ్ళలో నీళ్ళు వచ్చిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. సోషల్ మీడియా చాలా అద్భుతంగా ఈ రోజు వరకు చిత్రీకరించి చేస్తుంది. ఈ రోజు మన జిల్లాకి సంబంధించి మనం ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేస్తున్నామో అదే విధంగా
స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేస్కి అలాగే ఎంపీ అభ్యర్థికి కూడా అంతే విధంగా సమానంగా సమానంగా తీసుకెళ్తేనే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు 175కి అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యాక్టివిటీ చిన్న బిట్, అలాగే ఇక్కడ చేస్తున్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఏదైతే చేస్తున్నారో రెండింటిని కోరిలేట్ చేస్తూ పెద్ద వీడియోస్ అయితే ఎవరు చూడరు, షార్ట్గా 30 సెకండ్స్ 45 సెకండ్స్ 1 మినిట్ లోపు చేస్తే కళ్ళకి క్యాచీగా ఉంటే అది నిజంగానే చాలా యాడ్ ఆన్ అవుతుంది, అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ కానీ చాలా యాడ్ ఆన్ అవుతుంది. సో ఈ సోషల్ మీడియా అనేది ఎవరి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు కనుక చెప్పినట్టయితే ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళి కొంచెం మంచి మంచి క్లిప్స్ తీసి దాన్ని జోడించి చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇదే కాకుండా కూడా మనం క్యాచ్ చేయగలిగి ఉండాలి. ఒక ముసలావిడ నిజంగా నాకు పిల్లలు లేరు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారని ఆవేదన వీడియోస్ మనం చాలా చూస్తున్నాం. మన ఈ ఊర్లోనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే మనం చిన్న చిన్న మంచి క్యాచీ వీడియోస్ చేసి దానికి కనుక మనం కొంచెం బలంలాగా మనం దీన్ని కనుక మనం ఎక్కువ ఫోకస్ చేస్తే అది డెఫినెట్గా మన పార్టీకే బలం అవుతుందని నేను భావిస్తున్నాను. మరి లాస్ట్లీ సోషల్ మీడియా అంటే ఒక వ్యవస్థనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ కన్నా ఆయన వివిధ రకాలైన వ్యవస్థల్ని ఆయన స్థాపించి నడిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇక్కడ వాలంటీర్స్ గురించి చెప్పాలి అంటే నేను ఒక మాట చెప్తాను. భగవంతుడు ప్రతి ఇంటిని చూసుకోలేడు కాబట్టే తల్లిని సృష్టించి ప్రతి ఇంటిని చూసుకోమని చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని పరిపాలించడానికి 50 ఏళ్లకు గాను ఒక వాలంటీర్ని సృష్టించి మీరు అక్కడ ఏం జరుగుతున్న కష్టాలన్నింటినీ మీరు సాల్వ్ చేసే విధంగా వాళ్ళని నియమించి దాన్ని సచివాలయానికి అనుసంధానం చేసి వివిధ రకాలుగా ఏదైతే గాంధీజీ గారు కలగన్నారో అవన్నీ కూడా వ్యవస్థలన్నింటినీ కూడా ఇవాళ మన గ్రామాల్లోనే చూస్తాం. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఏ ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా మన ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా మీ మీడియా ద్వారా ఇంకొంచెం హైప్ క్రియేట్ చేసి ఇంకొంచెం ఇంకా ఉన్నది ఇంకా 40 డేసే కాబట్టి మీరందరూ లోకల్గా ఉన్న నాయకులకి అలాగే ఎమ్మెల్యేస్కి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి ఇంకొంచెం మనం వీడియోస్ చేసి ముందుకు తీసుకెళ్లాలని, ప్రతిదానికి కౌంటర్స్ ఇవాళ రేపు చదవడం లేదు. మీరు ఎవరైనా వాయిస్ క్యాచీగా ఉన్నవి మనం అలాంటివి తీస్తేనే చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి షార్ట్ వీడియోస్ చేసి మీరందరినీ కూడా కొంచెం గెలిపించడానికి మీరందరూ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరినీ నమ్ముకున్నారో రానున్న రోజుల్లో మీరందరూ అంతే ఉత్సాహంతో మీరే సెల్ఫ్ మోటివేటెడ్ అవుతూ ప్రతి క్షణం ఎవరు కూడా మనల్ని మోటివేట్ చేయరు. 2 డేస్ వీడియోస్ తీసి 3rd డే మనకి ఎందుకులే అనుకుండా ఉన్నది 40 డేసే కాబట్టి ఈ 40 డేస్లో ఎవ్రీ మినిట్ ఇస్ ప్రెషియస్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ 40 డేస్ కష్టపడితేనే 5 ఇయర్స్ మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి 40 డేస్ మనం త్యాగం చేయలేమని ప్రతి ఒక్కరు మోటివేట్ అవ్వండి. మన జిల్లాకు సంబంధించే కాదు మన రాష్ట్రానికి సంబంధించి ఎప్పుడు చేయనటువంటి విధంగా ఈరోజు సీఎం గారు 2 సీ పోర్ట్స్ కానివ్వండి, హార్బర్ స్టాండ్ కానివ్వండి, మరి రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తం కూడా మన రవాణా వైపే అంటే సముద్ర రవాణా వైపు చూసినంత అభివృద్ధి చేశారు. 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనా వెళ్ళిపోయినా సరే సమర్థవంతంగా ఇంత మంచి చేసినప్పుడు అంటారు చూడండి, ఒక సేయింగ్ ఉంటుంది, ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ అన్నట్టు. ఏమి చేయలేదు కాబట్టి టీడీపీ వాళ్ళు మేమే గెలుస్తాము, ఇది లేదు అది లేదు, మేము అది ఇస్తాము ఇది ఇస్తాము అని అంటారు. కానీ వాళ్ళు ఏమి చేయలేరు. ఏదైనా చేయగలరు అంటే ఆ దమ్ము, సామర్థ్యం, నమ్మకం కూడా ఈరోజు ప్రతి ప్రజల గుండెల్లో ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నేను అందరం కలిసి కట్టుగా రానున్న రోజుల్లో 2024 జగనన్న మన నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారో వాళ్ళని గెలిపించడానికి మీరందరూ కూడా ఆర్మిసులు ఈ 40 రోజులు కష్టపడటానికి మీరందరూ సిద్ధమేనా? థ్యాంక్ యూ. చాలా ఉత్తేజపరిచిన ఒక ఆత్మీయ సమావేశం. ఎందుకంటే అనేక వేదికల్లోనూ అనేక సమావేశాల్లోనూ మాట్లాడేది వేరు. ఈ ప్రభుత్వం కానీ
లేదా ఈనాడు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం కానీ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గడిచిన 13 సంవత్సరాలుగా నిరంతరము పోరాటం చేస్తున్న యోగులు ఆనాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలా లూటీ చేశారు, ఆయన కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని మన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి చేతికి అందించడానికి నిరంతరము ఆనాడు మనం అనేక సంవత్సరాలుగా పోరాటం చేయటం వల్ల 2019 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రానికే కాదు ఈ దేశానికే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు అంటే దాని అంతటికీ కారణం సోషల్ మీడియా. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన సోషల్ మీడియా ఒక కీలక భూమి పోషించిందని చెప్పడానికి గర్వపడుతూ ఉన్నాం. ఈరోజు మనం చూసాం మన ముఖ్యమంత్రి గారు అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ పేదరిక నిర్మాణం చేస్తూ పేదవాడు అనేవాడు ఈ రాష్ట్రంలో తలెత్తుకునే విధంగా తన కుటుంబం దగ్గర కానీ తన గ్రామంలో కానీ తన పరిధిలో కానీ గర్వంగా బతకగలను అనే ఒక ధైర్యాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి. ఈ ముఖ్యమంత్రిని చూసిన తర్వాత ఇంత సమర్థవంతంగా, ఎందుకంటే ఆనాడు ఈ రాష్ట్రాన్ని లూటీ చేసి వ్యవస్థలను ప్రస్తావన బయటపెట్టించి వ్యవస్థల్ని నాశనం చేసి పూర్తిగా కొన్ని కులాల మధ్య కొన్ని మీడియా సంస్థల మధ్యకి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు నుంచి లాక్కుని ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి ఆర్థిక వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకొచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయని విధంగా అమలు చేసే ముఖ్యమంత్రిని మనం ఈరోజు 5 సంవత్సరాలుగా చూసాం. 5 సంవత్సరాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు మొన్ననే విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. విజయనగరంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడ ఒక శాసనసభ్యుడు వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధి తనతో అన్నారు, సార్ ఇన్ని హామీలు ఇస్తున్నాం, ఇన్ని సంక్షేమ పథకాలు మనం ఇస్తామని చెప్పాం, ఇవి అమలు చేయగలమా, దీనికి రాష్ట్ర బడ్జెట్ మనకు సరిపోతుందా అని చెప్పి అలా అడుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వస్తే దాన్ని అమలు చేసి చూపిద్దాం, అమలు చేద్దాం, చేసిన తర్వాత మీతో మాట్లాడతానని చెప్పారు. అదే మన ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు అమలు చేసి నిన్న జరిగిన సమావేశంలో ఎన్నికలకు వెళ్ళే ముందు నిన్న జరిగే సమావేశంలో ఆఖరి సమావేశంలో చూడండి, ఈ రాష్ట్రంలో ఒక విశ్వసనీయమైన ముఖ్యమంత్రిగా, ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా, పారదర్శకంగా సామాన్యమైన ప్రజలకి అన్ని రకాలుగా 5 సంవత్సరాలు నేను చెప్పిన ప్రతి ఒక్క మేనిఫెస్టో అమలు చేసిన 99% మేనిఫెస్టో అమలు చేసిన ముఖ్యమంత్రిగా నేను నిరూపించుకున్నాను. ఇది వాస్తవం కాదా అని చెప్పి స్వయంగా ఆయన చెప్పినప్పుడు కింద కూర్చున్న మేమందరం గర్వపడ్డాం. ముఖ్యమంత్రి గారు ఒక నియోజకవర్గాన్ని 87% లేదా 95% సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రజల దగ్గరికి మీరు వెళ్ళండి, ఈ ప్రభుత్వం తాగా ఆలోచన మీరు చెప్పండి, ఈ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాన్ని మీరు వివరించండి. ఈ రోజు ఎనబోయే ఎన్నికలు మరి ఏ పేదవాడికి పెద్దవాడికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ఈ ఎన్నికలు మీరు గమనించండి అని చెప్పి అతను చెప్పినప్పుడు రాష్ట్రమే కాదు దేశం కూడా చూసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రేపు ఎలా జరగబోతున్నాయని. ఎందుకంటే రేపు జరుగుతున్న ఎన్నికలు 2 వర్గాల మధ్య ఏదైతే పెద్దవాళ్ళకి అనుసరిస్తూ పెద్దవాళ్ళకు సాయపడుతూ పెద్దవాళ్ళు వెనుక నడుస్తున్న నాయకత్వం తెలుగుదేశం ప్రభుత్వం, మరి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళగా స్థితిగతులు మార్చే వ్యక్తిత్వం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్య. అలాగే రాజకీయాల్లో కూడా ప్రక్షాళన చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నారంటే ఒక సమస్యనే కాదు, ఒక ముఖ్యమంత్రిగా, ఒక నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అనేకమైన మంచి కార్యక్రమాలు ఈవేళ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన అలాంటి వాడికి శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు అంటే ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యమైన కార్యకర్త కోసం ఎంత దూరముగా ఆలోచిస్తారు. ఒక వ్యవస్థని మార్చడానికి, ఒక రాజకీయ వ్యవస్థని, ఒక రాజకీయ మనం ఒకప్పుడు చూసాం రాజకీయాల్లో పెద్ద కుటుంబీడే శాసనసభ్యుడు, పెద్ద కుటుంబీడే పార్లమెంట్ సభ్యుడు, పెద్ద కుటుంబీడే రాజ్యసభకు వెళ్ళేవాడు, 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాడే రాజ్యసభకు వెళ్ళగలిగేవాడు, శాసనమండలికి వెళ్ళేవాడు వాళ్ళే అని చెప్పి ఉండేది.
ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం, ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయడం, ఆ రాజకీయ పార్టీని ఒక రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళని తీసుకురావాలనడానికి ఈ రోజు మనం ఈ రాష్ట్రంలో శాసనమండలి సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ అభ్యర్థులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ పేదవాళ్ళను చూసిన వాళ్ళు, అత్యంత అవగాహన వాళ్ళు, పేదరికంతో పుట్టి పేదరికంలో ప్రజాప్రతిని పనికిరాలని ఆలోచిస్తున్న వాళ్ళని తీసుకొచ్చి ఈవేళ పాలన వైపు తీసుకొచ్చిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్ర రాజకీయాలనే ప్రక్షాళన చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. నిర్మాణం చేయడం జరిగింది. 4,360 కోట్ల రూపాయలతో ఈవేళ మూలపేటలో, టెక్కల్ నియోజకవర్గం మూలపేటలో పూర్తి నిర్మాణం జరుగుతుంది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 70 కోట్ల రూపాయలతో పూర్తి చేయడం జరిగింది. 3 నియోజకవర్గాలకు సంబంధించి 962 కోట్ల రూపాయలు, 65 కోట్ల రూపాయలతో పాతపట్నము, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలు సుమారు 1,400 గ్రామాలకి సాగునీరు అందించే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. మరి ఇవాళ చూసుకోండి, మరి ఏదైతే మళ్ళీ సాగునీరుకి ఇబ్బంది పడుతున్నామో, ఫేజ్ 2 ఇవ్వగా ఇబ్బంది పడుతున్న ప్రాంతాలకి అటు ఇచ్చాపురం వరకు సాగునీరు ఇవ్వడానికి కోసం 350 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ ని మన వంశాలను పెట్టి మన ప్రాంతానికి సాగునీరు ఇవ్వడానికి రూపకల్పన చేశారు. పూర్తి చేయడానికి అన్ని రకాలుగా పూర్తవుతుంది. అలాగే నందిగామ మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ 850 కోట్ల రూపాయలతో ఆఫ్షోర్ నిర్మాణం పూర్తవుతుంది. ఇదంతా కూడా మనం ఈ జిల్లా ప్రధానికానికి మనం తెలియజేయాలి. ఈ ఏనాడు కూడా తెలుగుదేశం ఏ రోజు కూడా 25 సంవత్సరాలుగా అధికారంలో ఉంది తెలుగుదేశం. 40 సంవత్సరాలు ఒక పార్టీ పెట్టి అత్యధిక శాతం ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానికం తెలుగుదేశానికి కుంపుకొస్తూ వచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారిని 2 పర్యాయాలు 2004లో జరిగిన ఎన్నికల్లో 8 శాసనసభ స్థానాలతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి కోసం ఈ జిల్లా ప్రజానికం పూర్తి స్థాయిలో ఆయన సహకారం అందించడం జరిగింది. రేపు జరగబోతున్న ఎన్నికలు, 24లో జరుగుతున్న ఎన్నికలు మనందరము కూడా ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ జిల్లాలో ఉన్న 8 శాసనసభ స్థానాలు, పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ పార్టీ సునాయాసంగా విజయం సాధించడానికి కోసం మీ అందరూ సహకరించమని ఈ జిల్లాలో ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులంతా కూడా యూనిటీగా సహకరించమని మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి ఆత్మీయ సమావేశాన్ని పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ, మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ మా నియోజకవర్గం వైపు మళ్ళీ మనం మీటింగులు పెట్టుకుందాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ 2 మాసాలు క్షుణ్ణంగా ప్రతి పోలింగ్ బూత్ లో కూడా మరి మనం ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం తీసుకుంటే రేపు పనిచేస్తారు. ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న వ్యవస్థ ఇది. మీరు ఒక సోదరుడు చెప్పారు ఇచ్చాపురం నుంచి, నేను పనిచేస్తున్నది ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల కోసం కాదు, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తానని చెప్పారు. కనుక నేను ఆయనకి హ్యాట్సప్ చెప్తూ నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను. మీరు ఎవరైతే ఇవాళ కోరిన వెంటనే 162 మందిని మనం కోరాం. మీరు ఏదైతే మీరు ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఈవేళ 100 చేయలేకపోయినా సరే ఫలానా వ్యక్తి అని వాళ్ళు ప్రచారం చేసుకోగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ జిల్లాలో ఒక సమర్థవంతమైన పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టి మనకి గతంలో ఏ ఇబ్బంది పార్లమెంట్ అభ్యర్థి వల్ల, పార్లమెంట్ ఎంపీ స్థానం వల్ల మనకు జరుగుతుందో జిల్లాలో అవన్నీ కూడా తొలగించేదానికి మరి ఈరోజు మన తిలక్ గారికి పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అయితే చాలా మంది తిలక్ సరిపోతాడా, రామ్మోహన్తో పోటీ సరిపోతా అని డిస్కషన్ ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు అంటలా, మన వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. దురదృష్టం అదే మన పార్టీకి. సోషల్ మీడియా అత్యంత ప్రధానమైనటువంటి అస్త్రం ఇవాళ రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, నియోజకవర్గంలో కానీ చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యత వహించే సోషల్ మీడియా. దానికి మీరు సంధానకర్తలుగా ఓటర్కి, నాయకుడికి మధ్యన మీరు చేయవలసిన పని చాలా బాధ్యతాయుతంగా ఈ తక్కువ కాలంలో ఉంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇతరులాంటి ముఖ్యమంత్రి ఎందుకు మనకు అవసరం అన్నది
సరిగ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాటర్కి. మీరు గతంలో ఒకసారి చూడండి, రాజకీయ విమర్శిస్తున్నారు, అన్యాయం అది. సరే, ఏదేమైనా వాళ్ళ విమర్శలకి వాళ్ళ విద్యకే విడిపెడుతున్నాం మనం. ఇవాళ భక్తులందరూ అన్ని విషయాలు, మంచి మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకోండి. ఈ రాష్ట్రంలో జగన్ గారు లాంటి నాయకత్వం ఉండడం వల్ల రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం నాకు రాజకీయాలు అంటే ఒక విముక్త వచ్చింది. రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నాను ఒక స్టేజ్లో. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు తర్వాత ఆయన మాట్లాడడం, ఆయన మాట్లాడిన తర్వాత అతని ఆలోచన విధానం నాకు నచ్చే మళ్ళీ రాజకీయాల్లో కంటిన్యూ అవ్వడం అయింది. ఆ రోజే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న నేను దాన్ని పక్కన పెట్టి జగన్ గారు అంటడం జరిగింది. ఆ రోజు నాకు చాలామంది విమర్శించారు మా అసెంబ్లీలో కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద నాయకులు, నువ్వేంటి కోరి ఉరికమ్మకి వెళ్ళిపోతున్నావు, ఈరోజు అవసరమా, జగన్మోహన్ రెడ్డికి ఏ దిక్కు లేదు, కేంద్రంలో సోనియా ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం చాలా బలంగా ప్రతిపక్షం ఉంది, ఇటువంటి అప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటి అని. ఎందుకు వెళ్ళిపోయానంటే 42 నిమిషాలు 1 to 1 జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను. నాకున్న అనేక ఆలోచనలన్నీ ఆయనతో షేర్ చేసుకున్నాను. ఆయన నాకు ఇచ్చినటువంటి మాటలకి నేను సంపూర్ణంగా ఇతను లాంటి లీడర్ దగ్గర మనం పనిచేయాల్సిందే అని మళ్ళీ నేను అతనితో కలిసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ఆయన వెంట నడిచి ఈ రోజు వరకు అతనికి అండగా ఉన్నాను. ఒక నిబద్ధత నాయకుడు, ఒక మాట చెప్తే తూచే తప్పకుండా ఆచరించే నాయకుడు. నాకు అవన్నీ చెప్పాడు ఆయన. అన్నా, నీలాంటి వాళ్ళు నాకు 10 మంది దొరికితే ఈ రాష్ట్రంలో భగవత్ ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులతో ప్రజల అభిమానం చూరగొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను అధికారం చేపడతాను. అంతేకాదు, నాయని టైంలో ప్రసాదాన్ని చూసిన కంటే నేను మెన్నగా చూస్తాను. మొట్టమొదటి క్యాబినెట్లో నిజంగా ప్రమాణం చేయిస్తానని ఆలోచించారు. రాజకీయాలు ఎవరైనా మాట్లాడతారు కదా, ఇదంతా సాధ్యమా? ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన అనుకున్న మాట నిలబెట్టాలి, ఇదంతా అనుకున్నాను నేను. అయితే నాకు అతను ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన తర్వాత ముందు రోజు నాకు విజయసాయి రెడ్డి గారు ఫోన్ చేసి, అన్న మొట్టమొదటి నువ్వే కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయాలి, ప్రమాణ పత్రం చదువుతాను చెప్పారు. ఆ తర్వాత 1 సంవత్సరం అయిపోయిన తర్వాత సఫలింగ్ వచ్చినప్పుడు కొంతమంది మంత్రులు మార్చాలన్నప్పుడు సరే ఎక్కువ మార్చుతాడే అనుకున్నాను. నాకు గవర్నర్ దగ్గరికి రమ్మని, నేను ముఖ్యమంత్రి గారు రమ్మన్నారని చెప్పి నాకు ధనంజయ రెడ్డి గారు చెప్పారు. చెప్పంటే నేను గవర్నర్ని సరే ఆయన రమ్మన్నారు కదా అని చెప్పి చెప్తే, అన్నారా అని చెప్పి తీసుకువెళ్ళి గవర్నర్ గారు భర్తీ చేసేటప్పుడు మా దాసన్న డిప్యూటీ సీఎంగా చేసి రెవెన్యూగా పెడతానని చెప్పాడు. ఎంత గొప్ప ఒక మాట అంటే ఆ నిబద్ధత, చెప్పిన మాట ఆచరించే గుణం. నాయకుడు అంటే జగన్లాగా ఉండాలి, అది నాయకత్వం అంటే. అంత గొప్ప నాయకత్వం. నేను వెళ్ళి చెప్పాను, అన్నా నేను రెవెన్యూ నాకు అదంతా ఇబ్బంది ఏమో, నేను చేయలేను, అది నేను ఆరంభించే నేను హ్యాపీగా ఉన్నాను. రెవెన్యూ కావాలని పెద్దలు చాలామంది ఉన్నారు, ఆ గవర్తో ఇబ్బంది అన్నాను. నేను మొట్టమొదటి రోజు నీతో మాట్లాడినప్పుడు నేను అనుకున్నాను, నాకు ఎప్పుడైనా అవకాశం వస్తే నా తర్వాత స్థానం నేను కూర్చోబెట్టాలని. కనుక నీకు రెవెన్యూ ఇస్తున్నవాడే డిప్యూటీ సీఎం అవుతాడు, ఈవేళ అవకాశం వచ్చింది, నిన్ను రెవెన్యూ మంత్రిగా పెట్టి డిప్యూటీ సీఎం చేస్తున్నాను అని చెప్పారు. ఇంకా చూడండి, ఒక మాట క్యాజువల్ గాని మాట అన్నట్టుగా తను చెప్పిన మాట ఎంత తూచే తప్పకుండా పాటించారు. నాయకత్వం అంటే అది నాయకత్వం. చంద్రబాబుకి జగన్ గారికి పోలికే లేదయ్యా. మీకు అంత వయసు ఉన్నాయి, ఎంత అనుభవం ఉన్నాయి, ఎంత గొప్పడవని మాట్లాడినప్పుడు మాట్లాడిన దానికి 2 నిమిషాలు తేడా వెంటనే మళ్ళీ మాట మార్చేస్తాడు. మన అసెంబ్లీలో ఏడ్చాడు చంద్రబాబు నాయుడు, గుర్తుందా? ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నాను. అది పడాలని విమర్శించినప్పుడు పడాలని పక్కన కూర్చున్నాను. నేను విమర్శించినప్పుడు తగ్గే ఉన్నాడు, బయటకు వెళ్ళిపోయినాడు. మళ్ళీ అరికథ అవతల పక్క అక్కడ కూర్చొని మాట్లాడుకొని మరి కొద్దిసేపు అయ్యి మళ్ళీ హౌస్లోకి వచ్చి అప్పుడు ఏడుస్తున్నాడు. ఎవరో మాట్లాడితే రియాక్షన్ వస్తుందా? వెళ్ళి ప్లాన్ చేసుకుని వస్తే తర్వాత ఏడుకొస్తుందా? చెప్పండి మీరు. ఇది తెలుగుదేశం వారికంటే ఆమె కోపం ఉక్రోషం వచ్చేస్తుంది. ఇక తెలుగుదేశం నాయకులు ఎవరుంటారంటే, ప్రారంభించరు నీతి మానవులు ప్రారంభించి పరిత్యజింతురు అని చెప్పి మొత్తం బండి మీద ఉంది. అలాగా నాకు రెవెన్యూ మంత్రికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, అన్నా నువ్వు రెవెన్యూ మంత్రి ఎందుకు చేయాలంటే ఈ రాష్ట్రంలో
30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం నీకు వస్తుంది రెవెన్యూ మంత్రిగా. అలాగే ఈ రాష్ట్రంలో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి రీసర్వే మళ్ళీ నీ టైంలో నువ్వు రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభిద్దాం. ఈ 2 గొప్ప అవకాశాలు చరిత్రలో ఉండిపోతావు నువ్వు రెవెన్యూ మంత్రి అంటే నిజంగా ఆయన దగ్గర పనిచేయడం ఒక అదృష్టం. ఈవేళ ఈవేళ జరిగినటువంటి లోకల్ బాడీస్ మీరు చూడండి. లోకల్ బాడీస్లో మరి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే 160 సీట్లు మేము గెలుస్తామంటాడు. అది పోటీ చేసి ఉన్నాయా 24 పిఆర్పీకి ఇచ్చారు జనసేనకి. పోతే ఎన్ని మిగిలే వాళ్ళకి 160 సీట్లే లేవు, పోటీ చేసే సీట్లు లేవు. అది 160 గెలుస్తారని అతగాడు చెప్తున్నాడు. జనసేన నిన్న ఎవడు వామనుడు ఇలా తొక్కేసినట్టు పవన్ కళ్యాణ్ ఆడి అబ్బాడి ఎమ్మెల్యే గెలలేదు. ఎమ్మెల్యే గెలకుండా జగన్మోహన్ తొక్కేస్తున్నాడు. ఇది సినిమానా? ఇది రా తొక్కిద్దు కానీ చెప్పాను నువ్వు రాదు దమ్ముంటే అసలు పెట్టి పోయింది నా మీద. కనీసం దానికి గాలి మాటలు చెప్పి మభ్యం పెట్టి ఎలక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైతే వాళ్ళ పార్టీ ఎంత బలంగా ఉంటే అచ్చెన్నాయుడు చెప్పినట్టు వాళ్ళు 160 సీట్లకి ఎత్తి మరి జనసేన ఎందుకు నువ్వు పొత్తుకెళ్ళో నువ్వు అక్కడ పోటీ చేస్తున్నావు. సరే పోనీ జనసేనతో కలిపో బీజేపీ కోసం వెంపలాడుతున్నావు. మా చంద్రబాబుతో ఎందుకు మంత్రాలు చేస్తున్నావు? కమ్యూనిస్టుకి ఎందుకు దూగుతున్నావు? ఇన్ని పార్టీలు ఏకమైనా కూడా జగన్మోహన్ రెడ్డితో పోటీ చేయలేక నువ్వు మాట్లాడుతూ ఏం పోటీ చేస్తావు? మా నాయకుడంటే ఒక నమ్మకం, మాకు నాయకుడంటే ఒక క్రెడిబిలిటీ. అటువంటి ప్రజలు నమ్ముతున్నారు, ప్రజల మనసులో ఉన్నాడు. మొన్నే నేను సచివాలయ పరిధిలో నష్టందరికీ వేస్తాను. ఈవేళ ముఖ్యంగా గ్రామీణ మహిళా సోదరిమణులు అయితే చాలా నిబద్ధతగా జగన్ గారు గెలాలి, ఈయనుంటేనే మనకు భవిష్యత్తు, ఈయనుంటేనే ఈ స్కీమ్లన్నీ మనకు వస్తాయన్నటువంటి నమ్ముతున్నారు. ఈయన ఎన్ని మాటలు చెప్పలేదు, ఎన్ని చేశాడు? 14 సంవత్సరాలు మన ముఖ్యమంత్రిగా ఉంది. గత 2014లో ఎన్ని మాటలు చెప్పారు? అధికారం పెట్టాడు, ఎన్ని పనులు చేశాడు? ఒకసారి ప్రజలకు తెలియదు. అంత అమ్మాయికి కాదు ప్రజలు. ఒక గిరిజన ప్రాంతం సౌరపేట మండలంలో వెళ్ళారు, సౌరమాలు అనే విలేజ్. ఆ గిరిజన 72-73 సంవత్సరాల వయసున్న ఆమె, అమ్మా మాకు ఫ్యాన్ గుర్తు చేయటం అలాగేనయ్యా అని చెప్పిస్తుంది. దాటిన వెంటనే అడుగుతుంది మా అనుకున్న వాళ్ళకి, జగం పార్టీ అయినా అడుగుతుంది. ముస్లిం ట్రైబల్ మహిళ 72-73 సంవత్సరాల వయసు ఉంది. అంటే ప్రజల మనసులో జగన్మోహన్ రెడ్డి స్థిరంగా ఉన్నాడు, అందులో ఏం దోకాలేదు. ఇక మా కార్యకర్తలు మాట్లాడేటప్పుడు కార్యకర్తల గౌరవం లేదు, కార్యకర్తలకు ఏం చూడట్లేదు అన్నమాట బాగా భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మేము టెక్కెళ్ళపాడు టగేపేట వెళ్తున్నప్పుడు రెవెన్యూ మంత్రిగా అన్న అలా అనుకుంటున్నారు, నీకు చంద్రబాబుకి ఎన్నికైతే గన్షాట్గా నువ్వే తెలుస్తావు, ఎన్నికల్లో మీరు ఫేస్ చేయాలి కదా, మీకు ఎలాగంటే కార్యకర్తలు ఓట్లు రావాలి కదా, మాకు వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా, మీరు వాళ్ళు కొంచెం నిస్సారంగా ఉన్నారు అంటే ఇప్పుడు అయ్యాడు ఆయన కార్యకర్తలు లేకుండా మీరు ఎక్కడ ఉన్నారు, మీరు లేకుండా నేను ఎక్కడ ఉన్నా, మీరు చేసే పనులు మీరు ఓన్ చేసుకోండి, ఈ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ నడుపుతారని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆ రోజు నేను చెప్పిన మాట కట్టుబడి మీ కార్యకర్తల్లో కూడా 99 మంది మంచి వాళ్ళే ఉంటారు. ఎవడైనా ఒక్కడు తప్పు చేసి మనం 10,000 ఇస్తాడు, 2,000 3,000 ఎట్టు పెడితే దాన్ని భూతత్వంలో చూపించినటువంటి ఛానల్స్ మరి పేపర్లు మనకు పత్రికలు ఉన్నాయి. మరి చంద్రబాబుకి అడ్డగా సపోర్ట్ చేసి మనకి బదనాం చేస్తారు. నేనన్న ట్రాన్స్పరెంట్ అనేది సాధ్యపడదు కనుక నేను మేనిఫెస్టో ఇచ్చినటువంటిదంతా పక్కా జరగాలి, ఎక్కడ రసాలు లేకుండా వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సమర్థంగా చక్కగా అందాలన్నటువంటి లక్ష్యమే తప్ప కార్యకర్తల పట్ల కానీ మీ పట్ల కానీ ఎక్కడ ఏమాత్రం నాకు అభిమానం లేకపోవడం అంత లేదన్న నా మాటను నమ్ము. ఖచ్చితంగా కార్యకర్తలకు గౌరవిద్దాం. అయితే నేను ఇచ్చిన మేనిఫెస్టో 100కి 100 ఆచరించి రేపు ఎన్నికలకు వెళ్ళి ఆ మేనిఫెస్టో చూపించే నేను ఓటు అడుగుతాను. మీ అందరూ దానికి సంసిద్ధులై ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ మీరు ఓన్ చేసుకోండి.
అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సెంటర్లో కానీ సర్వే పరిస్థితి ఉండదు. మా అభ్యర్థులు కూడా అందరూ మంచి వాళ్ళు సమర్థులే. అంటే దానికి